నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏ క్షణాన మూటాముల్లా సర్దుకోవాల్సి వస్తుందో అన్న టెన్షన్, పండక్కో పబ్బానికో స్వదేశానికి వస్తే తిరిగి రానిస్తారో లేదో అన్న పరేషాన్, గ్రీన్ కార్డ్ వస్తుందో రాదో అన్న ఫ్రస్ట్రేషన్, ఉన్న సిటిజన్షిప్ ఉంటుందో ఊడుతుందో అన్న సఫకేషన్, టెంపరీ ట్రంప్ కొత్త వేరియేషన్స్తో పెరుగుతున్న డాలర్ డ్రీమ్స్ డిప్రెషన్, పడమటి సంధ్యారాగం కలలు కలలవుతున్నాయా? కొన్ని మినహాయింపులు క్లారిటీలు ఇచ్చినా H-1B వీసాలపై భారతీయుల్లో కలవరం ఎందుకు తొలగటం లేదు? అమెరికాలో సొంత ఇళ్లను అమ్మేసుకుంటున్నారు, కొత్త ప్రాపర్టీల వైపు చూడటం మానేశారు, తొందరపడి దేనిలోనూ ఇన్వెస్ట్ చేయటం లేదు, ఎవ్వరూ వెనక్కి రావటం లేదు. H-1B వీసా గడువు అయిపోతే నెక్స్ట్ ఇయర్కి పరిస్థితి ఏంటని దిగాలు పడుతున్నారు. అందమైన అద్భుత దేశంలో ఉండి క్షణక్షణం భయమెందుకు? ట్రంప్ కారణాలేనా? ఇందులో మన ఎన్ఆర్ఐల అతి కూడా ఉందా? డాలర్ డ్రీమ్ కరిగిపోతోంది, అమెరికా లైఫ్ కలవర పెడుతోంది. టెంపరీ ట్రంప్ H-1B బాంబు పేల్చిన నాటి నుంచి పల్స్ రేట్ పరుగులు పెడుతోంది. అమెరికా వెళ్లి చదువుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ కు టెన్షన్ పట్టుకుంది. ఆల్రెడీ చదువుతున్న వారికి అదే చదువుకు సంబంధించిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పరేషాన్ చేస్తోంది. ఏదో ఒక చదువు చదువుతూ ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నా ఆల్రెడీ చేస్తున్న యువతకు ఫుల్ టైం దడ పెరుగుతోంది. H-1B ఉంది, ఇక పర్మనెంట్ రెసిడెంట్ అయ్యేందుకు గ్రీన్ కార్డ్ ఆశలు పెట్టుకుంటున్న అభ్యర్థులకు ట్రంప్ రూపంలో రెడ్ సిగ్నల్ కనిపిస్తోంది. పూర్తిస్థాయి సిటిజన్షిప్తో అమెరికా పౌరుడయ్యేందుకు నిరీక్షిస్తున్న వారికి క్షణమొక యుగంలా గడుస్తోంది. H-1B అయిపోతే నెక్స్ట్ ఇయర్కి పరిస్థితి ఏంటోనని కంటి నిండా నిద్రపోవడం లేదు. ఏ క్షణాన తిరిగి స్వదేశానికి వెళ్లిపోవాలో తెలియడం లేదు. అమెరికాలో ఇళ్లు అమ్మేసుకుంటున్నారు, కొత్తవి కొనడం వద్దనుకుంటున్నారు, తొందరపడి దేనిలోనూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం లేదు, సేవింగ్స్లో పడ్డారు, ఫంక్షన్లు కూడా అక్కడే చేసుకుంటున్నారు, ఇక్కడకు రావడం లేదు. ఎన్ఆర్ఐలు స్టూడెంట్స్ తిరిగి రావడం లేదు. పండుగలు పబ్బాలు పెళ్లిళ్లు, చివరకు అయినవారి చావు కబురు వచ్చినా గుండెను రాయి చేసుకుని అక్కడి నుంచి కాలు మెదపడం లేదు. వెళ్తే రాలేమేమో అని టెన్షన్ పడిపోతున్నారు. క్షణక్షణం అగ్రరాజ్యంలో భయంగా బతికేస్తున్నారు. ట్రంప్ H-1B పిడుగు అమెరికాలో ఉంటున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు గుండెదడ పుట్టిస్తోంది. H-1B వీసాదారులు వెంటనే వచ్చేయాలన్న ఉత్తర్వులతో ప్రపంచంలోని అన్ని విమానాశ్రయాలు ఉరుకులు పరుగులతో కిటకిటలాడితే అమెరికా వెళ్లాలనుకునేవారు ఎయిర్పోర్టులోనే దిగాలుగా ఉండిపోయిన పరిస్థితి. జీవితంలో ఎప్పటికైనా అమెరికా వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి, అక్కడే స్థిరపడిపోవాలన్న మోజు. అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసి 4 రాళ్లు వెనకేసుకోవాలని, కుదిరితే గ్రీన్ కార్డ్ పట్టేసి అక్కడే స్థిరపడిపోవాలన్నది సగటు భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థుల కల. $1 సంపాదిస్తే ఇండియన్ కరెన్సీలో 88 రూపాయలు, అంటే అక్కడ $1000 వస్తే మనకిక్కడ ఓ 89,000 వచ్చినట్లే. అక్కడ మామూలు చిన్న పనులకే ఈ రేంజ్లో జీతాలిస్తారు. ఇక సాఫ్ట్వేర్ నిపుణులైతే నెలకు వేలల్లో జీతం. నెలకో 10,000 వచ్చిందంటే చాలు, మన కరెన్సీలో దాదాపు 8.5 లక్షలు. 6 అంకెల జీతం, 5 రోజుల పని, పెద్దగా ఒత్తిడేం లేని హ్యాపీ లైఫ్. ఇదొక్కటే కాదు, ఇలాంటి టైంలో కుదిరితే జీవిత భాగస్వామి కూడా వేరే ఏదైనా చిన్న పార్ట్ టైం జాబ్ దక్కించుకుంటే చాలు, అదో ఆదాయం. మొత్తంగా అమెరికాలో స్థిరపడ్డా, లేదంటే ఒక్కసారి H-1B వీసా మీద వెళ్లి వచ్చినా లైఫ్ సెటిల్ అయిపోతుంది. అందుకే అమెరికా అంటే అంత క్రేజ్. ఇప్పుడు ఆ క్రేజ్ను మోజును ఒక్క రోజులో ట్రంప్ అయ్య తుంచేశాడు. H-1B వీసా కోసం ఏటా $1,00,000, అంటే మన కరెన్సీలో 88 లక్షలు చెల్లించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ప్రపంచం ఉలిక్కిపడింది. అన్ని దేశాల కంటే మన దేశమే అదిరిపడింది. దీంతో కంపెనీలన్నీ కంగారు పడ్డాయి. ఒక్కో ఉద్యోగిపై అంత భారీ మొత్తం భరించడం కన్నా లోకల్ అభ్యర్థులనే నియమించుకోవడం బెటర్ అని భావించడం మొదలుపెట్టాయి. అమెరికా కలలు కంటున్న చాలా మందిలో ఐటీతో పాటు అనేక రంగాల కంపెనీల్లో గందరగోళం మొదలైంది. దీంతో వెంటనే వైట్ హౌస్ ఒక స్పష్టతనిచ్చింది. ప్రతి సంవత్సరం కట్టాల్సిన పని లేదు, ఒక్కసారి కడితే సరిపోతుందని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఈ ఫీజు కేవలం కొత్త H-1B దరఖాస్తుదారులకేనని మరింత క్లియర్గా వివరించింది. రానున్న లాటరీ సైకిల్లోనే అమలు చేస్తామని, 2025 లాటరీ విజేతలకు వర్తించదని చెప్పింది. అంతేకాదు, రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి ఆందోళన అవసరం లేదని తెలిపింది. ఈ మాటలన్నీ కనీసం అక్కడే ఉంటున్న H-1B వీసాదారులకు, ఎన్ఆర్ఐలకు కొంత ధైర్యమిచ్చినా అమెరికా ఫస్ట్ నినాదంతో రంకెలేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణాన ఏం చేస్తాడో తెలియదన్న టెన్షన్ ఎవ్వరినీ కుదురుగా ఉండనివ్వడం లేదు. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి దఫాతోనే అలజడి రేపాడు. సెకండ్ టర్మ్లో మరింత రెచ్చిపోతున్నాడు. మూడోసారి ఎలాగూ అధ్యక్షుడయ్యే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నట్లుగా చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా ఇండియన్స్ పట్ల ద్వేషభావంతో కేకలేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదంతో రకరకాల ఆంక్షలు, సుంకాలు, పరిమితులు. ట్రంప్ చేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ అరాచకం ప్రధానంగా భారతీయులకు ఎఫెక్ట్ అవుతోంది. బర్త్ సిటిజన్షిప్ రైట్ తొలగించాడు. F1 వీసాలపై వచ్చే విద్యార్థులకు రకరకాల ఆంక్షలు పెట్టాడు.
స్థానికేతరులు, స్థానికులు అంటూ ఇమ్మిగ్రెంట్స్, నాన్ ఇమ్మిగ్రెంట్స్ ఇలా రకరకాల విధానాలతో ఎన్ఆర్ఐలను, ఇండియన్స్ను ఆడుకుంటున్నారు ట్రంప్. ఇప్పుడు కొత్తగా H1B వీసా పిడుగుపడింది. H1B వీసా ఇవ్వాలి అంటే కంపెనీ లేదా వ్యక్తిగతంగా $1,00,000 చెల్లించాలంటూ కొత్త నిబంధన పెట్టడం ద్వారా అక్కడున్న భారతీయుల్ని వెళ్లగొట్టడం, కొత్తగా ఎవరినీ రాకుండా చేయడం, అమెరికన్ పౌరులకే ఉద్యోగాలివ్వడం వంటి లక్ష్యంతో H1B పై కొత్త ఆర్డర్ తీసుకొచ్చాడు. దీనిపై భారత్లోనూ, అమెరికాలోనూ ఉన్న ఇండియన్స్ అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. అమెరికా వెళ్లి స్థిరపడాలి, అమెరికా వెళ్లి చదువుకోవాలి అనే కలలు కల్లలవుతున్నాయి. అప్పుల కుప్పగా మారిన అమెరికా ఆర్థిక వ్యవస్థను తేరుకునేలా చేయాలని ఏకంగా అగ్రరాజ్యాన్నే అమ్మకానికి పెట్టాడు ట్రంప్. టాప్ ఐటీ కంపెనీల అధినేతలను వైట్ హౌస్ కు పిలిపించుకుని నువ్వెంత పెట్టుబడి పెడుతున్నావు, ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తున్నావు అని మొహమాటం లేకుండా అడిగేస్తున్నాడు. ఇండియా వంటి దేశాల్లో మిలియన్స్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, మన దేశంలోనే చేయాలని హుకుం జారీ చేస్తున్నాడు. అమెరికాలోనే తయారు చేయాలి, అక్కడే ఉద్యోగాలు సృష్టించాలని తెగేసి చెబుతున్నాడు. ధనవంతులు, వ్యాపారులకు గోల్డెన్ వీసాలను సేల్కు పెట్టాడు. ఇతర దేశస్తుల్ని వెళ్లగొట్టి సొంత దేశం వారికే ఉద్యోగాలు దక్కేలా అక్కడి కంపెనీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇప్పుడు H1Bలను మార్కెట్లో వస్తువుల్లా అమ్మేస్తున్నాడు. మునుపెన్నడూ ఏ అధ్యక్షుడు ఇంతగా ద్వేషపూరిత పాలన చేయలేదు. భూగోళంలో ఏ మూలన టాలెంట్ ఉన్నా ఆకర్షించి తమ దేశాభివృద్ధికి వినియోగించుకున్నారు. కానీ ట్రంప్ పాలనలో అమెరికా పాలనా స్వభావమే మారిపోతోంది. ట్రంప్ పాలనలోనే అక్కడి పౌరుల్లోనూ వివక్షాపూరిత స్వభావం పెరుగుతోంది. ఇతర దేశస్తుల్ని ఏవగించుకుంటున్నారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగాల్లో ఎటు చూసినా కనిపిస్తున్న భారతీయ ముఖాలను చూస్తే ద్వేషంతో మాట్లాడుతున్నారు, దాడులు చేస్తున్నారు, దోపిడీకి పాల్పడుతున్నారు. కేవలం స్టడీస్, ఎంప్లాయ్మెంట్లో తమ అవకాశాలను భారతీయులు కొల్లగొడుతున్నారన్న భావన ఒక్కటే కాదు వారి మనసులో గూడు కట్టుకున్నది. అంతకు మించిన అనేక కారణాలు వారిలో భారతీయుల పట్ల విషబీజాలు పడేలా చేశాయి. అందులో వారి సంకుచిత బుద్ధి ఒక్కటే కాదు, మన ఎన్ఆర్ఐల స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. అవే ట్రంప్కు ఆయుధాలయ్యాయి, డాలర్ కలలపై కత్తివేటు పడేలా చేస్తున్నాయి. అమెరికా అంటేనే వలసల రాజ్యం. శతాబ్దాల కిందట వలసలు వెళ్లి కాలనీలు కట్టుకుని ఆ తర్వాత స్టేట్స్గా ఎదిగి అన్ని రాష్ట్రాలు కలిపి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఆవిర్భవించి అగ్రరాజ్యంగా కొనసాగుతున్న దేశం. ఆ ఎరుక ఉంది కాబట్టే గత అధ్యక్షులు సామరస్యంగా పాలించారు. కానీ ట్రంప్ అలా కాదు, తిక్కలోడు. విదేశీయులతో ఎదిగిన దేశంలో స్వదేశీ రాగంతో విద్వేషాలను వెదజల్లుతున్నాడు. ట్రంప్ తింగరోడే, డౌట్ లేదు. మరి చదువు, ఉద్యోగం పేరుతో వాలిపోతున్న మన వాళ్ళు అక్కడ చేస్తున్న ఘనకార్యాలేంటి? స్థానికుల్లో ఎందుకంత ఆగ్రహం? అమెరికా H1B వీసాల వెనుక చాలా కథ ఉంది. విదేశీ వృత్తి నిపుణులకు ఆహ్వానం పలుకుతూ 1990లో అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టం ద్వారా H1B వీసాలను ప్రవేశపెట్టింది. ఈ వీసాలతో లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించారు, అక్కడే స్థిరపడ్డారు, క్రమంగా పౌరసత్వం కూడా పొందారు. H1B వీసా దరఖాస్తు ఫీజు ప్రస్తుతం $1,76,000 నుంచి $4,40,000 దాకా ఉంది. తొలుత 3 ఏళ్ల కాలానికి H1B వీసా జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి మరో 3 ఏళ్లు పొడిగిస్తారు. ఈ వీసాలతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారత నిపుణులే, అందులోనూ తెలుగువారే. 2000లో స్టెమ్ ఉద్యోగులు 12 లక్షల మంది ఉండగా 2019 నాటికి వారి సంఖ్య 25 లక్షలకు చేరింది. ఈ రంగాల్లో 44.5% పెరుగుదల నమోదైంది. కంప్యూటర్, గణిత రంగాల్లో 17.7% నుంచి 26.1% ఉద్యోగుల సంఖ్య పెరిగింది. 2020-23 మధ్య H1B వీసాలు పొందిన వారిలో ఇండియన్స్ దరిదాపుల్లో ఇంకెవరూ లేరు. 73.7% వీసాలు భారతీయులకే వచ్చాయి. ఏకంగా 2,32,974 మంది భారతీయులు H1B వీసాలు పొందారు. 16.4% వీసాలతో చైనా రెండో స్థానంలో ఉంది. తర్వాత వరుసగా కెనడా, సౌత్ కొరియా, మెక్సికోలు ఉన్నాయి. సాధారణంగా H1B వీసా దరఖాస్తు ఫీజుతో పాటు ఇతర రుసుములను కంపెనీలే భరిస్తాయి. ఇకపై దీనికోసం ఒక్కో విదేశీ ఉద్యోగిపై $88 లక్షలకు పైగా చెల్లించాల్సి రావడం అమెరికా సంస్థలకు పెనుభారమే. అది పరోక్షంగా విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు నష్టమవుతుంది. కంపెనీల అవసరాలు తీర్చేలా అత్యధిక ప్రతిభా పాఠవాలు ఉంటే తప్ప H1B వీసాతో అమెరికాలో ఉద్యోగం పొందడం కష్టమే. డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వులతో భారతీయ వలసదారులకు H1B వీసా ఖరీదైన వ్యవహారం అవుతుంది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ ప్రకారం దాదాపు 10 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 50 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. H1B వీసా వార్షిక ఫీజును $1,00,000 చేస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో వీసా ప్రోగ్రాంకు ముగింపు పడబోతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ కఠినమైన వలసల నియంత్రణ నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది భారతీయ టెక్ ఉద్యోగులపై భారీ ప్రభావం చూపుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసేవారు H1B వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.
టోటల్ H1B వీసాల్లో 71% భారతీయులకు దక్కగా వారిలో 35% మంది తెలుగు రాష్ట్రాల వారే. అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో 56% మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారని అమెరికా కాన్సులేట్ అధికారులు కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అమెరికాలోని చదువులు పూర్తి చేసుకున్న వారు ఓపీటీ అయ్యేలాగా H1B వీసా పొందాలనే ఉద్దేశంతో అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీరందరికీ ట్రంప్ నిర్ణయం కలవరపెట్టిస్తోంది. ట్రంప్ మొదటి నుంచి వలస వ్యతిరేక విధానమే ఎజెండాగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లోనే కాదు, పాలనలోనూ అదే తీరును కనబరుస్తున్నారు. వలసదారుల్లో మెజారిటీ భారతీయులే కావడంతో ట్రంప్ నిర్ణయాల ప్రభావం నేరుగా మనపైనే పడుతోంది. అధ్యక్షుడిగా గద్దెనెక్కగానే భారత విద్యార్థుల్ని టార్గెట్ చేసిన ట్రంప్ ఏకంగా మన విద్యార్థులకు సంకెళ్లేసి మరీ సైనిక విమానాల్లో వెనక్కు పంపారు. ఆ తర్వాత పార్ట్ టైం ఉద్యోగాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటికీ అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారత్ విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రపంచంలో మరే దేశంపై లేనంతగా భారత్పై భారీ టారిఫ్లు విధించారు. టారిఫ్లపై చర్చల్లో ఇటీవలే కాస్త సానుకూలత కనిపిస్తున్న తరుణంలో మళ్లీ H1B పేరుతో కొత్త బాంబు వేశారు ట్రంప్. ట్రంప్ తిక్క గురించి కాసేపు పక్కన పెడితే ఈ దుస్థితికి ఎన్ఆర్ఐల స్వయంకృతమే కారణమనే వాదనపైన చర్చ జరుగుతోంది. H1B వీసాలు దుర్వినియోగం అవుతున్నాయన్నది ట్రంప్ వాదన. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆయన ఆక్షేపించారు. నైపుణ్యంతో కూడిన పనులు చేయడానికి విదేశాల నుంచి తాత్కాలిక ఉద్యోగులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ వీసా దుర్వినియోగం అవుతోందని అన్నారు. అమెరికా ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనం, తక్కువ నైపుణ్యాలు కలిగిన విదేశీయుల్ని నియమించుకోవడానికి H1Bని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. అంతేకాకుండా ఈ వీసాలపై ఆధారపడిన అవుట్సోర్సింగ్ కంపెనీలు వీసా మోసాలు, మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు తమ దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. విదేశీయుల్ని అడ్డదారుల్లో అమెరికాకు చేరవేస్తున్నట్లు కనిపెట్టాయన్నారు. కొత్త వలసవాదుల అతిపై అమెరికాలో ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది. దాడులు, దోపిడీల రూపంలో బయటపడుతుంటే నిర్ణయాల రూపంలో ట్రంప్ నుంచి విద్వేషం బద్దలవుతోంది. ప్రతి విషయంలోనూ అతి చేస్తున్న నయా వలసదారులు ఏకంగా అమెరికా సంస్కృతికే ముప్పు తెస్తున్నారన్న భయం అక్కడ మొగ్గతొడిగింది. దీంతో ఇంకెంత మాత్రం వలసదారుల్ని సహించకూడదనే పోకడలు పెరిగిపోయాయి. అమెరికన్లలో వలసదారులపై ద్వేషం పెరిగింది. ఆ ద్వేషం నుంచే ట్రంప్ లాంటి నేత పుట్టుకొచ్చారని ఎన్ఆర్ఐ అసోసియేషన్లు అంచనా వేయలేకపోయాయి. బతకడానికి అమెరికా వెళ్లిన చాలా మంది ఎన్ఆర్ఐల తీరు లోకల్ జనంలో అసహనం పెంచుతోంది. రోమ్లో ఉన్నప్పుడు రోమంలా ఉండాలి అన్నది సామెత. కానీ మన భారతీయులు, అందున మన తెలుగువారు అలాంటి విషయాలు ఏమీ పట్టించుకోవటం లేదు. అక్కడి కల్చర్కే ఎసరు పెడుతున్నారన్న అభద్రతాభావం కలిగేలా చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా హీరోల వేలం వెర్రి ఈలలు గోలలతో అమెరికా కల్చర్కే స్పాట్ పెడుతున్నారన్న అపవాదుకు ఎందుకు కారణమవుతున్నారు? భారతీయులు కష్టజీవులు, బుద్ధిజీవులు. అందుకే అనేక వ్యయ ప్రయాసాలు కోర్చి అమెరికాలో అడుగు పెడుతున్నారు. అగ్రరాజ్యం కూడా ఆ టాలెంట్తో ఎంతో లాభపడింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయుల రాకతో మరింత బలోపేతమైంది. వేల మంది డాక్టర్లు, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు అమెరికా వెళ్లారు, స్థిరపడ్డారు. అప్పుడెప్పుడో యుఎస్లో అడుగుపెట్టిన వారితో అక్కడెవరికీ ఇబ్బంది లేదు, రాలేదు. కానీ 2000 సంవత్సరం తర్వాత వలస వెళ్లిన వారి వలనే అమెరికాలో భారతీయుల పట్ల అసహనం, ద్వేషం పెరిగాయి. గత 20 ఏళ్లలో మనవాళ్లు అక్కడికి వెళ్లి వెలగబెట్టిన ఘనకార్యాలు, చేసిన అరాచకాలు, పాల్పడిన అసాంఘిక వ్యవహారాలు అమెరికన్లకు ఇబ్బంది కలిగించాయి. విద్యార్థులుగా F1 వీసాపై వెళ్లేవాళ్లు చదువుకు మాత్రమే పరిమితం కాకుండా ఇతరత్రా అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో అల్లరి చేష్టలతో మాతృదేశం పరువు తీశారు. ఉద్యోగాల వెటలో ఎంత వీలైతే అంత అక్రమాలకు పాల్పడ్డారు. దొంగ సర్టిఫికెట్లు తయారు చేయడం, బాడీ షాపింగ్ కంపెనీల పేరుతో అన్ప్రొఫెషనల్స్ ను కంపెనీల్లో చెప్పించడం, ఇలా ఎన్నెన్నో పాపాలు చేశారు. చాలా దేశాల్లో విద్యార్థులు పనిచేయడంపై బ్యాన్ ఉంది. కేవలం క్యాంపస్ల్లో మాత్రమే పరిమిత గంటల్లో పనికి పర్మిషన్ ఉంది. కానీ మన భారతీయ విద్యార్థులందరూ పార్ట్ టైం పేరుతో రెగ్యులర్ ఉద్యోగాలే చేస్తూ ఉంటారు. దీంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతుండడం అక్కడి వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. అమెరికాలో పని సంస్కృతి మన దేశంతో పోలిస్తే ప్రత్యేకం. కానీ ఎన్ఆర్ఐలు ఆ పని సంస్కృతిని కూడా చెడగొడుతున్నారనేది అమెరికా ప్రజల ఫిర్యాదు. అందుకే ట్రంప్ను ఆయుధంగా మలిచి ఇప్పుడు మనపై యుద్ధం చేస్తున్నారు. భారత్లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే హంగామా ఓ రేంజ్లో ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో ఇండియాను మించి అమెరికాలో అల్లరి పెరిగింది. చివరకు కొన్ని అమెరికా థియేటర్లు అభిమానుల గోల పడలేక భారతీయ సినిమాలనే తమ దగ్గర ప్రదర్శించడం లేదు. తాజాగా రిలీజైన ఓజీ ఉదంతమే అందుకు నిదర్శనం. నార్త్ అమెరికాలో యార్క్ సినిమాస్ అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఓజీ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నార్త్ అమెరికాలో దక్షిణాసియా ప్రాంతం సినిమాలను ప్రదర్శించే ఒక వర్గం వాళ్లు సామాజిక వర్గాల్లో విభేదాలు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని, ఈసారి ఆ సినిమా ప్రదర్శనలో ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయేమోనన్న అనుమానంతో తాము తప్పుకుంటున్నట్లు యార్క్ సినిమాస్ యాజమాన్యం ప్రకటించింది. కులాలుగా విడిపోయిన ఎన్ఆర్ఐ సమూహాల తీరుకు ఇదొక చెంపపెట్టు లాంటిది. మన హీరోలు అక్కడికి వెళ్లిన సందర్భంగా భారీ ర్యాలీలు తీస్తూ హంగామా చేస్తున్నారు.
దీంతో స్థానిక అమెరికన్లు వీళ్ళేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. చివరకు వీరు ఎక్కువ మంది ఉండడం కారణంగానే ఈ న్యూసెన్స్ అని రగిలిపోతున్నారు. కాబట్టి వీళ్లను పంపించేయాలనే కొత్త డిమాండ్ పుట్టుకొస్తోంది. స్థానికుల్లో పెరుగుతున్న అసహనాన్ని కనీసం ఎన్ఆర్ఐ అసోసియేషన్ గుర్తించడం లేదు. కులాల వారీగా హీరోలకు హారతి పట్టడమే కాదు, రాజకీయ పార్టీలుగాను అమెరికాలో మనవాళ్ల రచ్చ పెరిగిపోయింది. B1, B2 వీసాలపై వెళ్లి అక్కడ ఏవేవో చిన్నాచితగా ఉద్యోగాలు సెటిల్ అయిపోయి ఆ తర్వాత గ్రీన్ కార్డులు, సిటిజన్షిప్లు సంపాదించడం, అక్కడ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, రాష్ట్రాల కార్యక్రమాలు నిర్వహించడం, లక్షల డాలర్ల నిధులు సమీకరించడం, ఇక్కడ ప్రాంతీయ పార్టీలకు అక్కడ నిధులు సమీకరించడం, ఇలాంటి గతి తప్పిన మతిమాలిన పనులు ఎన్నో చేస్తున్నారు. తద్వారా అమెరికన్లకే అభద్రతను కలిగిస్తున్నారు. వాళ్ల దేశం వెళ్లి మనం బతుకుతూ వాళ్ల సంస్కృతికి ముప్పు తెచ్చే దుస్థితికొచ్చారు. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలన్న కనీస స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు కొందరు ఎన్ఆర్ఐలు. వలసదారులు ఆయా దేశాల సంస్కృతి, సామాజిక స్థితిగతులకు తగ్గట్లుగా ఉన్నంతకాలం ఎవరికీ సమస్య రాలేదు. కానీ ఎప్పుడైతే వలసదారులు ప్రత్యేక సమూహాలుగా జీవించడం, వారు కొన్ని ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించుకోవడం లాంటివి స్థానికుల్ని అభద్రతాభావానికి గురి చేస్తున్నాయి. అమెరికాలో డల్లాస్ లాంటి చోట 80% జనాభా భారతీయులే కావడంతో అక్కడి స్థానిక అమెరికన్లు ఇతర ప్రాంతాలకు వలసపోతుండడం వలసల ఉధృతికి అద్దం పడుతోంది. అలాగే భారతీయ పండుగల్ని అక్కడ ఘనంగా నిర్వహించడం, బహిరంగంగా ఊరేగింపులు చేయడంతో తమ సంస్కృతిని మార్చే ప్రయత్నం చేయడం ఓ కుట్ర ప్రకారమే జరుగుతోందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇది కేవలం అమెరికాలోనే కాదు, సౌత్ ఆఫ్రికా, బ్రిటన్లోనూ ఇలాంటి ధోరణి పెరుగుతోంది. దీంతో భారతీయులకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. మన దేశంలో పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లలో హంగు ఆర్భాటం ఓ రేంజ్లో ఉంటుంది. అమెరికా కల్చర్ అలా ఉండదు, చాలా సైలెంట్. అమెరికాలో పెళ్లిళ్లు కూడా చాలా సింపుల్గా జరుగుతాయి. ఈ సంగతి తెలిసి ఎన్ఆర్ఐలు చిన్న చిన్న ఫంక్షన్లు, ఇంకా మాట్లాడితే అంత అవసరం కాని ఫంక్షన్లకు కూడా ఎక్కడ లేని హైప్ ఇస్తూ స్థానిక అమెరికన్లు అసూయపడేలా చేస్తున్నారు. దీంతో అసలు వీరికి ఇంత డబ్బెలా వస్తుంది? దీనికి కారణం మన దేశమే కదా, అసలు వీరిని ఎందుకు ఉండనివ్వాలి వంటి ప్రతికూల ప్రశ్నలు వారి మనసుల్లో మొదలై అవే తర్వాత వ్యతిరేక స్వరాలుగా మారి భారీ నిరసనలకు దారితీస్తున్నాయి. ఇప్పటికైనా ఎన్ఆర్ఐలు పరిమితికి మించిన ప్రదర్శనలు మానుకుంటే మంచిదని వలసల సమస్యపై అధ్యయనం చేస్తున్న సంస్థలు కూడా సూచిస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు, మరీ ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ఇష్టారీతన ఇబ్బందికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులోనూ తీసుకుంటారు. అది వారి దేశం, వారి రాజ్యాంగం, వారి అధికారం. భారతీయులు ఇబ్బంది పడుతున్నారని గగ్గోలు పెట్టడం కాదు, అందుకు దారితీసిన పరిస్థితులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ జనం మన దేశంలోకి వస్తుంటే మనం ఆంక్షలు విధించలేదా? వాళ్లను తరిమేయాలని గగ్గోలు పెట్టలేదా? ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, లేదంటే సంస్కృతిని పాడు చేస్తున్నారని వాళ్లను అడ్డుకోవాలని డిమాండ్ చేయడం లేదా? మొన్నటికి మొన్న మార్వాడీలకు వ్యతిరేకంగా వీధి వీధినా ఉద్యమాలు చేయలేదా? అమెరికన్లు కూడా అంతే కదా. వారి దేశానికి వెళ్ళినప్పుడు మన దేశంలో వ్యవహరించినట్లు హంగామా చేయడం కరెక్టేనా వంటి ప్రశ్నలు వేసుకోవాల్సిన అక్కర్లేదా? ఎన్ఆర్ఐలు అతి తగ్గించుకుంటే బెటర్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమాలు పెరుగుతున్నాయి. ట్రంప్ చూపిన బాటలోనే బ్రిటన్తో పాటు అనేక దేశాలు విద్వేష ఎజెండాలతో ఓట్లడుగుతున్నాయి. స్థానికులకే ఉద్యోగాలు, లోకల్ కల్చర్ పరిరక్షణ పేరుతో ర్యాలీలు, ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. H1B వీసాల ఆంక్షలతో మన భారతీయులకు ఇబ్బందే. ఇప్పుడిప్పుడే ఏదో అయిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అంత కంగారు పడాల్సిన పనేమీ లేదంటున్నారు. కొంతకాలం వేచి చూస్తే అంతా తేటగా అర్థమవుతుందంటున్నారు.